రాకాసిలోయ 5వ భాగం. బ్రహ్మదండి మాంత్రికుడి ఆజ్ఞ వింటూనే జయమల్లు కేశవుడి చేయి పట్టుకొని అక్కడ్నుంచి బయలుదేరాడు. అంత నాకు అయోమయంగా ఉన్నది. ఇంత పెద్ద కొండను తన మంత్రశక్తి చేత ఈ బ్రహ్మదండిగాడు ఊగించగలిగాడంటే ఎలా నమ్మడం అన్నాడు కేశవుడు. వాడి మంత్రశక్తి చేత భూకంపం తెప్పించాడంటే నేను నమ్మను. నా అనుమానం కొండ కింద గంధకం లాంటి పదార్థమేదో ఉన్నదని, ఆ కారణంగా కొండ అప్పుడప్పుడు అదరడం జరగవచ్చు. అలాంటి సమయంలో బ్రహ్మదండి మాంత్రికుడు అందుకు కారణం తన మంత్రశక్తే అని ప్రగల్భాలు కొడుతున్నాడేమో. ఏది తేల్చి చెప్పడం కష్టం అన్నాడు జయమల్లు. ఆ సరికి ఇద్దరు కొండ మీద పల్లంగా ఉన్న ప్రదేశంలో గల ఒక కొలను దగ్గరకు వచ్చారు. వాళ్ళు కొలనును సమీపిస్తుండగానే దాని అంచున ఉన్న గుహలో నుంచి సింహగర్జన వినిపించింది. ఆ వెంటనే జూలు ఆడిస్తూ ఒక సింహం గుహ నుంచి బయటికి వచ్చి మరింత పెద్దగా గర్జన చేస్తూ ఒక రాతి మీదికి ఎగిరి నిలబడింది. ఇదే ఏనుగుల కొలను, ఆ మొరుగుతున్నదే మచ్చల సింహం అంటూ జయమల్లు పెద్దగా నవ్వాడు. అన్ని వింతలే. ఈ సింహానికి ఆహారం చేయడానికి బ్రహ్మదండి మాంత్రికుడు నన్ను ఇక్కడికి పంపలేదు కదా అనుకుంటూ కేశవుడు అనుమానంగా జయమల్లు కేసి చూశాడు. జయమల్లు తల ఎత్తి మచ్చల సింహం కేసి చూస్తున్నాడు. సింహం కోరలు చాచి పంజా ఎత్తి కర్ణ కఠోరంగా గర్జించసాగింది. కేశవుడు సింహం కేసి ఒక క్షణకాలం పరీక్షగా చూశాడు. అది ఏ నిమిషాన్నైనా రాతి మీద నుంచి లేచి తన మీదికి లగించవచ్చని అతడికి అనుమానం కలిగింది. కేశవుడు ఇలా ఆలోచిస్తూనే విల్లంబులు పైకెత్తి మచ్చల సింహం తలకు బాణాన్ని గురి చేశాడు. అతడు వింటి తాడును బాగా లాగి బాణం వదిలిపోతున్నంతలో జయమల్లు ఓంకారి ఆంకారి మృగత్య కట్టు అంటూ చప్పున కేశవుడి కేసి తిరిగి, ఏమిటి నువ్వు చెయ్యబోతున్నది? నీ బాణంతో సింహాన్ని చంపగలననే అనుకుంటున్నావా? నేను కట్టుమంత్రం వేసి దాని నోరు మూయబోతున్నాను. అయినా ఏది చూద్దాం, బాణం వదులు అన్నాడు పెద్దగా నవ్వుతూ. కేశవుడు బాణాన్ని సింహం తలకు గురిచేసి వదిలాడు. బాణం రివ్వుమంటూ పోయి దాని తలను తాకుతూనే గర్రుమంటూ శబ్దించి అంత దూరం గాలిలోకి ఎగిరి కొలను నీటిలో పడిపోయింది. చూశావా, నీ బాణం ఒకటి వృధా అయింది తప్ప సింహానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇది బ్రహ్మదండి మాంత్రికుడి పెంపుడు సింహం. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ మచ్చల సింహాన్ని తనే సృష్టించానని వాడు చెబుతుంటాడు. కానీ నేను నమ్మను. వాడు మాంత్రికుడే గాని బ్రహ్మదేవుడు కాదు కదా. దీన్ని చిన్నపిల్లగా ఉన్నప్పుడే పట్టుకొని పైన ఏ చిరుతపులి చర్మాన్నో కుట్టి ఉంటాడని నా అనుమానం అన్నాడు జయమల్లు. ఒక జంతువుకు మరో జంతువు చర్మాన్ని తెచ్చి కుడితే అది దాని శరీరంలో ఎలా కలిసిపోతుంది అన్నాడు కేశవుడు. అయితే ఒకటి చేసి ఉంటాడు. ఇది చిన్నపిల్లగా దొరికినప్పుడే దాని శరీరాన్ని అక్కడా ఇక్కడ కాల్చి ఉంటాడు. అవి మానిన తర్వాత మచ్చలై ఉంటవి అన్నాడు జయమల్లు. అలా జరిగితే జరిగి ఉండొచ్చు. అయినా ఈ చర్చ అంత ఎందుకు? ఈ సింహం వల్ల నాకేమి అపాయం లేదు కదా, ఆ మాట ముందు చెప్పు అన్నాడు కేశవుడు కొంచెం విసుగ్గా. అపాయమేమి లేదు. ఇన్నేళ్లుగా మాంత్రికుడి శిష్యున్నై ఉండి కనీసం మృగాలకైనా మంత్రకట్టు వేయలేననుకున్నావా? చూడు దాని జోరు ఎలా తగ్గిపోయిందో. ఇంకా సేపట్లో పిల్లిలా ఆ రాతి మీద బోర్ల పడుకుంటుంది అన్నాడు జయమల్లు ఎంతో గర్వంగా. చూస్తుండగానే సింహం ఒక్కసారి గట్టిగా జూలు విదిలించి ఆవులిస్తున్నట్టు పెద్దగా నోరు తెరిచి బల్లిలా రాతిని అంటిపెట్టుకుని పడుకున్నది. కేశవుడు జయమల్లు మంత్రశక్తికి ముగ్ధుడయ్యాడు. నిజంగానే వీడు తనకు స్నేహితుడైతే బ్రహ్మదండి మాంత్రికుడి నుంచి ప్రమాదం లేకుండా తేలిగ్గా పారిపోవచ్చు అనుకున్నాడు. జయమల్లు ఏనుగుల కొలనులో దిగి బుడుంగు బుడుంగుమని మునుగుతూ, చూస్తావేం కేశవ, దిగి స్నానం చెయ్యి, మన కోసం బ్రహ్మదండిగాడు కనిపెట్టుకుని ఉంటాడు అని కేక వేశాడు. కేశవుడు విల్లంబులు కొలను ఒడ్డున పడవేసి కొలను నీటిలో దిగి స్నానం చేయసాగాడు. బహుశా తాను స్నానం చేసి శుచి అయిన తర్వాత మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలి ఇవ్వాలనుకుంటున్నాడని అతడికి తోచింది. కేశవుడు తన సందేహాల గురించి జయమల్లును అడుగుదామనుకున్నాడు. కానీ జయమల్లు కొలనులో చాలా దూరం పోయి కేరింతలు కొడుతూ ఈతలు వేస్తున్నాడు. కేశవుడు మెల్లగా ఈదుతూ అతన్ని సమీపించి తన భయాలను గురించి అడిగేందుకు పెదాలు కదిపేంతలో కొలనుకు ఆ వైపు నుంచి రాళ్ళు రప్పలు దొర్లిపోతున్న ధ్వని, ఆ వెంటనే ఏనుగుల గీంకారాలు వినిపించినాయి. ఏనుగు మంద కొలనుకు వస్తున్నట్టున్నది అన్నాడు కేశవుడు. దీని పేరే ఏనుగుల కొలను కదా, మరి ఇందులో స్నానాలు చేసేందుకు ఏనుగులు రాక మరేం వస్తాయనుకున్నావు అన్నాడు జయమల్లు నవ్వుతూ. అలా అయితే
మనం త్వరగా ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. అవి వచ్చి పడినవో మనం వాటి కాళ్ళ కింద పడి తునాతునీయలైపోతాం అంటూ కేశవుడు ఒడ్డుకేసి గబగబా ఈదసాగాడు. జయమల్లు కేశవుడు భయం చూసి పెద్దగా నవ్వాడు. చూస్తుండగానే 5-6 ఏనుగులు ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ తొండాలతో కొలను పక్కన ఉన్న చెట్ల కొమ్మలను అలవోకగా పట్టి విరుస్తూ కొలను ఒడ్డుకు వచ్చినాయి. వాటిని చూస్తూనే జయమల్లు బుడుంగున నీటిలో మునిగి చప్పున పైకి వచ్చి పెద్దగా మంత్రం పఠిస్తూ ఇంత బురదను ఏనుగులకేసి విసిరాడు. ఆ మరుక్షణం ముందుకు వచ్చిన ఏనుగులు, వాటిని అనుసరించి వస్తున్న ఏనుగులు ఉన్న చోటనే కదలక మెదలక స్థానువుల్లా అయిపోయాయి. చూశావా మన శక్తి అంటూ జయమల్లు కేశవుడికేసి పెద్ద కేక పెట్టి నిదానంగా ఈదుకుంటూ కేశవుడున్న చోటికి వచ్చాడు. కేశవుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. నిజంగానే జయమల్లు గొప్ప మాంత్రికుడు అనుకున్నాడతను. కేశవుడి ఆలోచనల్ని పసిగట్టిన వాడిలా జయమల్లు తల ఊపి, నోరు వాయులేని మృగాలను పక్షులను లొంగదీసుకోగలగటం ఏమంత గొప్ప శక్తి కాదు. ఇలాంటి స్వల్ప శక్తుల్ని బ్రహ్మదండిగాడు ఉన్నచోట నుంచి చేయి కాలు కదపకుండానే సునాయాసంగా ప్రదర్శించగలడు. రాకాశిలోయలో ప్రవేశించి అక్కడ ఉన్న గొప్ప గొప్ప నిధుల్ని కొల్లగొట్టగల శక్తిని సంపాదించినప్పుడే మనం నిజమైన మంత్రవేత్తలం అవుతాం అన్నాడు. ఆ రాకాశిలోయ ఎక్కడున్నది అని అడిగాడు కేశవుడు. ఆ సంగతి తెలిస్తే ఇంక కావాల్సిందేముంది? అది తెలుసుకునేందుకే కదా నేను ఇంతకాలంగా ఆ బ్రహ్మదండిగాన్ని సేవిస్తున్నాను అన్నాడు జయమల్లు. ఆ మాటలతో కేశవుడికి గురు శిష్యుల మధ్య ఉన్న వైరానికి కారణం ఏమిటో అర్థమైపోయింది. ఆ రాకాశిలోయలో ఉన్న నిధులో లేక వాళ్ళ అస్థికలో సంపాదించుకునేందుకు తాను వాళ్లకు సాయపడాలన్న మాట. జయమల్లు పైబట్టతో ఒంటిని శుభ్రంగా తుడుచుకుని కేశవుడికేసి తిరిగి త్వరగా కాని బయలుదేరుదాం అన్నాడు. కేశవుడు కూడా ఆదరాబాదరగా ఒళ్ళు తుడుచుకుని విల్లంబులు తీసుకుని బయలుదేరాడు. జయమల్లు 2 అడుగులు వేసి చప్పున ఆగిపోయి, పాపం ఆ ఏనుగులు గొంతెండి చస్తే మనకి ఏం వస్తుంది అంటూ వెనుదిరిగి ఏదో మంత్రం చదివి, ఏయ్ గజరాజులు, ఇక మీరు కొలనులో దిగవచ్చు అంటూ అరిచాడు. ఎవరో ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఏనుగులు గుంపులుగా ముందుకు కదిలి కొలనులోకి దూకినాయి. జయమల్లు అక్కడ ఉన్న ఒక చిన్న రాతిని చేతిలోకి తీసుకొని మచ్చల సింహానికేసి విసురుతూ, ఇక నువ్వు కూడా నీ కంఠశోష ప్రారంభించు అని అరిచాడు. సింహం ఎగిరి రాతి మీద నిలబడి చెవులు దిబ్బిళ్ళు పడేలా గర్జించడం మొదలుపెట్టింది. ఆ గర్జన వింటూనే కొలనులోని ఏనుగులు తొండాలెత్తి పెద్దగా గీంకారనాదం చేసినాయి. నేను కొలనుకు స్థానానికి వచ్చిన రోజల్లా ఇదే వరుస. ఆ ఏనుగులు ఈ సింహం ఇలాగే గంటల తరబడి కవ్వించుకొని చివరకు వేటిదారిన అవి పోతవి అన్నాడు జయమల్లు ఎంతో తృప్తిగా. జయమల్లు ధోరణి కేశవుడికి చిరాకు తెప్పించింది. తనకు ఇంక కొద్ది గంటల్లో మాంత్రికుడి వల్ల ప్రమాదం రాబోతున్నది. జయమల్లుకేమో చీమ కుట్టినట్టయినా లేదు. మనం ఇద్దరం ఈనాటి నుంచి స్నేహితులమని చెప్పావు. అయినా నాకు కలగనున్న ప్రమాదం నుంచి కాపాడేందుకు నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు లేదు అన్నాడు కేశవుడు. జయమల్లు తలెత్తి కొండ పైభాగానికేసి చూశాడు. అక్కడ ఒక పెద్ద బండరాయి నానుకొని బ్రహ్మదండి మాంత్రికుడు తమకేసి చూస్తుండడం అతడికి కనిపించింది. వెంటనే జయమల్లు కేశవుణ్ణి హెచ్చరిస్తూ, నువ్వింత పెద్దగా మాట్లాడకు. వాడివి పాము చెవులు. నీకు ప్రమాదం కలగకుండా కాపాడడం నాకు ఎంతో అవసరం. రాకాశిలోయలో ప్రవేశించేందుకు అర్హుడెవడో బ్రహ్మదండి గాడితో పాటు నేను ఈ రోజునే తెలుసుకున్నాను. నీ భుజం మీద ఉన్న మచ్చ పడగ విప్పిన పాము చూసిన తర్వాత వాడు ఎంత సంతోషపడ్డాడో చూశావు కదా. ఈ రాత్రి నీకు ఏదో శక్తిని ఆవహింపజేసి ఆ రాకాశిలోయకు వెళ్లే దారి, అక్కడ ఉన్న నిధి నిక్షేపాల సంగతి నీ చేత చెప్పిస్తాడు. ఆ వివరాలేవో తెలిసిన మరుక్షణమే మనం వాణ్ణి మరో లోకానికి పంపేద్దాం, భయపడకు అన్నాడు. మనకంట ముందే వాడు జాగ్రత్త పడి మననే వాడు పరలోకయాత్ర చేయిస్తే ఆ సంగతి ఆలోచించావా అన్నాడు కేశవుడు. వాడా పని చెయ్యలేడు. వాణ్ణిప్పుడు ధనపిశాచి కీర్తిభూతం పట్టి పీడిస్తున్నవి. అందువల్లే వాడిలో ఇంగిత జ్ఞానం లోపించింది. అలా కాకపోతే వాడు నమ్మి మన ఇద్దరిని ఇలా కలిసికట్టుగా తిరగనిచ్చేవాడు కాదు అన్నాడు జయమల్లు. కొండ మీద రాతి పక్కన నిలబడి వాళ్ళకేసి చూస్తున్న బ్రహ్మదండి మాంత్రికుడి పెదాల మీద చిరునవ్వు కదలాడింది. వెంటనే వాడు ఉత్సాహంగా చేయెత్తి, శిష్య జయమల్లు, కేశవ, వచ్చేటప్పుడు ఇన్ని ఎండు దిరిసిన పుల్లలు
ఇన్ని వెలుగ పుల్లలు సమపాలలో పట్టుకురండి. కాలభైరవుడు ఆకలితో నకనకలాడిపోతున్నాడు. పాపం 1000 సంవత్సరాలకొక్కసారి మాత్రమే ఈ ఉపాసకుల ఊడల మర్రికి ఆకలి వేస్తుంది అని కేక పెట్టాడు. ఇంకా ఉంది.